జేడీయూ రాష్ట్రీయ లోక్దళ్ నిష్క్రమణతో బలహీనపడినట్లు కనిపించిన ఇండియా కూటమి జవసత్వాలు కూడదీసుకొని లోక్సభ ఎన్నికల రణరంగానికి సిద్ధమవుతుంది. ముఖ్యంగా యూపీలో ఎస్పీ కాంగ్రెస్ మధ్య సీట్ల పంపకాలు ఖరారు కావడం, వెంటనే ఢిల్లీ, గుజరాత్, హర్యానా తదితర రాష్ట్రాల్లో ఆప్ కాంగ్రెస్ పొత్తును ప్రకటించడంతో ఇండియా కూటమి తన ఉనికిని చాటుకున్నట్లయింది. ఇక ఇతర రాష్ట్రాలకు సంబంధించి కూడా భాగస్వామ్య పార్టీలతో చర్చలు కొనసాగుతున్నాయని కాంగ్రెస్ వర్గాలు తెలియజేశాయి. పశ్చిమ బెంగాల్, మహారాష్ట్రలపై త్వరలో స్పష్టత వస్తుందని, ఏ పార్టీకి ఎన్ని సీట్లు అన్నదానిపై చర్చలు నడుస్తున్నాయని వెల్లడించాయి. పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ కు తొలుత 2 సీట్లు కేటాయిస్తానని చెప్పిన తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఇప్పుడు 5 సీట్ల వరకు ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు అని, అయితే తమకు అస్సాంలో 2 సీట్లు, మేఘాలయలో 1 సీటు కావాలి అని ఆమె కోరారు అని పేర్కొన్నాయి. చర్చలు చివరి దశలో ఉన్నాయని, పశ్చిమ బెంగాల్లో ఇండియా కూటమి దెబ్బతినకుండా చూడడం చారిత్రక అవసరము అని మిత్రపక్షాలు భావిస్తున్నాయని వెల్లడించాయి. మహారాష్ట్రలో కాంగ్రెస్ 14, ఉద్దవ్ ఠాక్రే శివసేన 15, శరద్ పవార్ ఎన్సీపీ 9 సీట్లలో పోటీ చేసేందుకు సూత్రప్రాయంగా అంగీకారం కుదిరిందని, మిగిలిన 8 సీట్లపై ఇంకా చర్చలు జరుగుతున్నాయని కాంగ్రెస్ వర్గాలు తెలియజేశాయి. అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, ఇండియా కూటమి మరో అడుగు ముందుకు వేసినట్లుగా కనిపిస్తా ఉంది కదా, సీట్ల పంపకానికి సంబంధించి సర్దుబాటు చేసుకున్నట్లుగా కనిపిస్తా ఉంది, ఏంటి వివరాలు? ఇండియా కూటమి మొత్తానికైతే ఈ కొత్తలో కొంత ముందడుగు వేసినట్టే చెప్పచ్చు. ఒక పక్క సిబిఐ, ఈడీలను దృష్టిగలుపుతూ ఇండియా కూటమిలో ఉన్నటువంటి పార్టీలన్నింటినీ కూడా బెంబేలెత్తిస్తూ ఇండియా కూటమిలో చేరకుండా మోదీ చేసినప్పటికీ కూడా తమ కూటమి సక్సెస్ అవుతూ ఉంది అంటూ కాంగ్రెస్ నేతలు ప్రకటనలు చేస్తున్నారు. మొత్తం 543 స్థానాలకు గాను, లోక్సభ స్థానాలకు గాను సుమారు 360 నుంచి 370 స్థానాల వరకు కూడా ఇండియా కూటమిలో మిత్రపక్షాల మధ్య కొంత స్వస్థత వచ్చిందని చెప్పొచ్చు. దక్షిణాది రాష్ట్రాలు మినహా ఉత్తరాది రాష్ట్రాల్లో మేజర్ రాష్ట్రాల నుంచి యూపీ, బీహార్, అదేవిధంగా మహారాష్ట్ర, రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఈ రాష్ట్రాల్లో ఆయా పార్టీల మధ్య, ఇండియా కూటమి పార్టీల మధ్య పొత్తు పొడిచిందని చెప్పొచ్చు. ఇక ఆప్ పార్టీకి సంబంధించి ఢిల్లీ, గోవా, అదేవిధంగా హర్యానాలో ఆప్ అదేవిధంగా కాంగ్రెస్ 2 కలిసి పనిచేయాలని నిర్ణయించాయి. మరోపక్క యూపీలో మేజర్ గా ఎస్పీకి సంబంధించి కూడా పొత్తులు ఖరారయ్యాయి. సో ఎన్నికల దిశగా ఇండియా కూటమి అడుగులు వేస్తుందని చెప్పొచ్చు. ఇతర పార్టీలతో కూడా కొన్ని చర్చలు జరుగుతున్నాయి. దానికి సంబంధించి కూడా త్వరలో ప్రకటన చేస్తామంటూ మల్లికార్జున ఖర్గే చెప్తున్నారు. బెంగాల్లో అయితే ఇప్పటి వరకు కూడా తాము ఒంటరిగా పోటీ చేస్తామంటూ పట్టుబట్టినటువంటి మమతా బెనర్జీ కొంత మెత్తబడ్డారు. బెంగాల్లో కాంగ్రెస్ పార్టీకి 5 సీట్లు ఇవ్వడానికి దీది సుముఖంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక బీహార్ లో 28:6:6 ఫార్ములాలో ముందుకు సాగుతుంది. మహారాష్ట్రలో మెజార్టీ సీట్ల పైన అన్ని పార్టీలకు మధ్య అంగీకారం లభించిందని చెప్పొచ్చు. శివసేన, ఉద్దవ్ ఠాక్రే శివసేన కూడా ఇండియా కూటమిలో లేకుండా చేయాలని చేసినటువంటి ప్రయత్నాలు ఫలించినట్టుగా లేదు. అందుకే ఇక అక్కడ కూడా మహారాష్ట్రలో కూడా మేజర్ 3 పార్టీలకు సంబంధించినటువంటి పొత్తు ఖరారైంది. ఇక నార్త్ ఈస్ట్ అదేవిధంగా దక్షిణాదిని మాత్రమే కొన్ని సీట్లలో కొంత స్వస్థత కావాల్సింది. వాటిపై కూడా 1 రోజుల్లో వచ్చే స్వస్థత వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎస్పీ మేజర్ గా యూపీలో ఎస్పీ 69 సీట్లు, కాంగ్రెస్ 17 సీట్లలో పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నాయి. అదేవిధంగా మహారాష్ట్రలో కాంగ్రెస్ 14, శరద్ పవార్ ఎన్సీపీ 9 సీట్లలో కూడా పోటీ చేయాల్సిన్నాయి. సో 1-2 రోజుల్లో మిగతా సీట్లకు సంబంధించి, మిగతా 150 సీట్లకు సంబంధించి కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.